అందరికీ నమస్కారం. కర్ణాటిక్ మ్యూజిక్ క్లాస్ అప్డేట్స్ మీరు మన hindutemples.com చూడవచ్చు. ఏదైనా క్లాస్ మిస్ అయినా మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వెబ్సైట్లో కర్ణాటిక్ మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే మొదటి క్లాసు నుంచి లాస్ట్ అప్డేట్ క్లాస్ వరకు కనిపిస్తాయి. దయచేసి గమనించగలరు. అస్మద్గురుభ్యో నమః. సంగీత విద్యార్థులకు శ్రోతలకు సంగీత సుమాంజలి. ఈనాటి క్లాసులో స్వరం అంటే ఏమిటో తెలుసుకుందాం. స్వకీయముగా రంజింపజేయు ధ్వని విశేషాన్ని స్వరమని చెప్పబడును. చెవికి ఇంపుగాను మనసును రంజింపజేయు ధ్వనిని స్వరం అంటారు. శార్ంగదేవుడు తన సంగీత రత్నాకరం అనే గ్రంథం నందు స్వరమును గూర్చి ఇలా వివరించారు. స్వతో రంజయతి శ్రోతః చిత్తం సుస్వర ఉచ్యతే అని. అట్టివి సప్తస్వరాలు. వాటిని షడ్జం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం అని అంటారు. వీటిని సంకేతాక్షరాలుగా స, రి, గ, మ, ప, ధ, ని అను స్వరాలలో పాడడం జరుగుతోంది. ఈ స్వరాల్లో రిషభ, గాంధార, మధ్యమ, ధైవత, నిషాదాలు రెండు భేదాలు కలవు కనుక వాటిని వికృతి స్వరాలు అంటారు. షడ్జ పంచమాలు వికృతి భేదం లేవు కనుక ఆ రెండు స్వరాల్ని ప్రకృతి స్వరాలు అంటారు. వాటిని అవికృత స్వరాలు అని కూడా అంటారు. ఈ భేదాల వలన స్వరస్థానాలు 12 అయినాయి. ఈ విధంగానున్న వికృతి స్వరాల్లో తక్కువ స్థాయిలో ఉన్న స్వరాల్ని కోమల స్వరాలని, హెచ్చు స్థాయిలో ఉన్న స్వరాల్ని తీవ్ర స్వరాలని అంటారు. వీటిని ద్వాదశ స్వరస్థానాలు లేదా ద్వాదశ స్వరగత స్థానాలు అంటారు. వీటి నుండి షోడశ స్వరస్థానాలు కూడా ఏర్పడ్డాయి. వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఈనాటి క్లాసులో 6వ సరళీస్వరం నేర్చుకుందాం. సారీ గా మా పా సారీ సారీ గా మా పా దా ని సా సా ని ద ప మా సా ని సా ని ద ప మా ద రి సా. మరొకసారి సాధన చేద్దామా. సారీ గా మా పా సారీ సారీ గా మా పా దా ని సా సా ని ద ప మా సా ని సా ని ద ప మా ద రి సా. ఇప్పుడు రెండవ కాలం పాడడం నేర్చుకుందాం. సరి గ మ ప సరి సరి గ మ ప ద ని స సా ని ద ప మ సా ని ద ప మ గ రి స సరి గ మ ప సరి సరి గ మ ప ద ని స సా ని ద ప మ
సాని సాని దప మగరిస. ఇప్పుడు మూడవ కాలం నేర్చుకుందాం. సరి గమ ప సరి సరి గమ పదని సని దప మ సని సని దప మగరిస సరి గమ ప సరి సరి గమ పదని సని దప మ సని సని దప మగరిస. ఈ విధంగా ఈ 6వ సరళేశ్వరాన్ని బాగా సాధన చేయండి. ధన్యవాదాలు.